బట్టలు రెడీ చేసావా? రెడీ సార్. పాపం ఈ గెటప్స్ లో ఏదో గెటప్ లో తిరుగుతూ ఉంటాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకు తీసుకురావాలి. అలాగే సార్. ప్రాణంతో కుదరకపోతే కనీసం శవంగానైనా తీసుకురావాలి. చంపడంలో ఏమాత్రం హింసను చూపించొద్దు. ఎందుకంటే ఇది నేను గాంధీ పుట్టిన దేశం కనుక. వెళ్ళండి. వీళ్ళంతా దయానన్న మనుషులే. ప్రస్తుతానికి ఇంట్లో సెటిల్ కావటం మంచిది. ఎవరండి మీరు? అమ్మా, చెల్లెమ్మా, నేనమ్మా, నేను. మీరంటే? అదేనమ్మా, మన నరసింహానికి బాల్యమిత్రుణ్ణి. వాడంటే పడి చచ్చేవాడిని. వాడు నేను చిన్నప్పుడు ఒకే స్కూల్లో ఒకే క్లాసులో 1వ తరగతి 3 సార్లు చదువుకున్నామమ్మా. 3 సార్లు చదువుకున్నాం. మా నాన్నగారి స్నేహితులని మాకెప్పుడూ తెలీదే. మీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. మా నాన్నగారికి అప్పుల వాళ్ళు మాత్రమే ఉన్నారనుకున్నాను. స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. లేకేమమ్మా, నేనున్నానమ్మా, నేనున్నాను. ప్రతి మాట 2 సార్లు చెప్తారేమిటి అంకల్? ఏం చేయనమ్మా, ఏం చేయను. సెంటిమెంట్ పొంకొస్తుంటే నొక్కి చెప్పాలని మా నరసింహులు చెప్తుండేవాడమ్మా, చెప్తుండేవాడు. వాడు పోయాడు. నాకు కూడా ఈ లోకం నుంచి పోవాలని ఉందమ్మా, పోవాలని ఉంది. అయితే పోకుండా ఇంకా ఎందుకున్నారు అంకల్? చాలా మంచి మాట అడిగావమ్మా. నేను బ్రతికొండగానే వాడు చెప్పిన పని పూర్తి చేయడానికి వచ్చానమ్మా, వచ్చాను. నాకు సోఫా కంపెనీ ఉందని వాడికి తెలుసమ్మా, తెలుసు. నా షాపులో ఉన్న కొత్త సోఫా తెచ్చిపెట్టి పాత సోఫా తీసుకుపోరా అని అడిగేవాడమ్మా, అడిగేవాడు. నా తక్షణ కర్తవ్యం ఈ సోఫా మార్చి ఆ సోఫా పెట్టడమే. వెంటనే వెళ్ళి బండి తీసుకొచ్చి ఈ సోఫా మార్చేస్తానమ్మా, మార్చేస్తాను. వద్దండి, ఆ సోఫాను మార్చడానికి వీల్లేదు. ఎందుకు మార్చకూడదు? ఈ రోజు మంగళవారం. ఈ ఇంట్లోంచి ఏ వస్తువులు బయటకు వెళ్ళకూడదు. అదే ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. రేపు తీసుకువెళ్ళండి. అవునమ్మా, అవును. నాతో కూడా అనేవాడమ్మా. సరే, రేపే తీసుకెళ్తాను. రేపటిదాకా ఈ ఇంట్లో ఉండే అదృష్టాన్ని నాకు కలిగించండి అమ్మా. వాడి ఫోటో ముందు కూర్చొని వాడి నామస్మరణ చేస్తూ ఈ 24 గంటలు ఇక్కడే బతికేస్తానమ్మా, ఇక్కడే బతికేస్తాను. ఒరేయ్, ఒరేయ్ నరసింహం, నరసింహం, ఒరేయ్, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా? ఒరే నరసింహం. చూడరా నా పిచ్చుకొయ్యా, చూడు మీ తాతయ్యల ఫోటోలు. మీ ముత్తాతలకు తాత, మీ ముత్తాత, మీ పెద్ద తాత, మీ చిన్న తాత, మీ తాత. చూడరా, వీళ్ళందరూ పోలీసు వాళ్ళ ఫోటోలు రా. ఒరే చూడరా. ఎందుకే చంపుతావు? రోజు చూస్తున్నావుగా. అయినా నీకు బుద్ధి రావట్లేదు కదరా నా పిచ్చుకొయ్యా. ఫోటోలు చూసి సినిమాలు చూసి బుద్ధి తెచ్చుకోవడానికి నేనేమైనా మామూలు మనిషినా? ఎంఏ ప్రతాప్, బిఏ ఫెయిల్డ్. నువ్వు నోరు మీరా నా పిచ్చుకొయ్యా. అయినా ఇదిగో, నువ్వు పోలీస్ ఎస్ఐ అవుతావు, నాకు మాటిస్తావా ఇవా? నా పర్సనాలిటీకి ఎస్ఐ ఉద్యోగం ఎవడిస్తాడే? కనీసం గూర్ఖా ఉద్యోగం కూడా ఎవరు? ఎందుకెవరా, ఎందుకెవరు? మీ ముత్తాతల తాతకి ఇవ్వలేదు? గుండుగా ఉండేవాడు. మీ ముత్తాతకి ఇవ్వలేదు? సన్నంగా పొడుగ్గా ఉండేవాడు. మీ తాతయ్యకి ఇవ్వలేదు? అప్పుడు డిఎస్పీకి నీకు ఏదో సంబంధం ఉంది, అందువల్లే ఉద్యోగం ఇచ్చారని నేను పుకార్లు విన్నాను. నువ్వు నోరు మీరా. అలా పుకార్లు వచ్చేలాగా మేమేమి ఎలా ఉన్నారు? ఇదిగో, నువ్వేం చేస్తావో ఏమిటో నాకు తెలీదు. నువ్వు ఎస్ఐ అవ్వాల్సిందే. సరే పదండి, ఇంటికి వెళ్దాం. ఇంటికా? చూడు, మనిద్దరం కలిసి వెళ్ళకూడదు, సపరేట్ గా వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటే నేను ఇంటికే వస్తున్నాను. మరి నేనెందుకు సెపరేట్ గా వెళ్ళాలి? రోజు వీధి చివరి కదా విడిపోతాం. కానీ ఈ రోజు నుంచి ఇక్కడే విడిపోవాలి. చిన్న ప్రాబ్లం. అదేంటి? ఏమిటంటే అది నా గెటప్ మారిపోతుంది. అది నీకు బ్యాడ్ అవుతుంది. అదేంటండి విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఏం చేయమంటావు? కొందరు క్యాన్సర్ బాధతో చస్తారు, మరి కొందరు అప్పుల బాధతో చస్తారు. నేను మా భామ బాధతో చావలేకే ఓ మాస్టర్ ప్లాన్ వేశాను. ఏమిటది? చెప్పమంటావా?
రోజు నుంచి ఇది పరిస్థితి. మీకు ఉద్యోగం రాలేదు కదా? ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ముందు మా బామ్మ పోర్ని తప్పించుకోవాలంటే నేను ఈ గెటప్ లో తిరగక తప్పదు. అందుకే ఈ రోజు నుంచి మన కాలనీ వరకు నేను ఎస్ఐని. నీ దారి నువ్వు వెళ్ళిపో, నా బిల్డప్ తో నేను ఇంటికి వస్తాను. కలిసి వెళ్తే ఏంటి నష్టం? నీకే నష్టం. ఓ ఎస్ఐ వెనకాల ఓ ఆడపిల్ల స్కూటర్ ఎక్కెళ్ళిందనుకో, ఏదో కారణాల వల్ల లాకప్ లో తోసేయడానికి తీసుకెళ్తున్నారా అనుకుంటారు. అమ్మో బామ్మా బామ్మా బామ్మా. పిచ్చికొయ్యా, నేను ఎలా చూస్తుంటే నాకు డిఎస్పీ గారు చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. చిన్నారు మీరా, నాకు ఈవేళ ఎంత ఆనందంగా ఉందో. నిన్ను ఈ బట్టల్లో చూస్తుంటే ఎంతో బాగున్నావు. బట్టలతో ఉంటేనే బాగుంటుంది, తీసేసి నుంచుంటే అసహ్యంగా ఉంటుంది. ఓరి పిచ్చికొయ్యా, నేను అంటున్నది ఈ బట్టల్లో ఎస్ఐగా ఎంతో ముద్దొస్తున్నావురా. అవును రే, ఈ ఉద్యోగం నీకు ఎలా వచ్చిందిరా? అదే దట్ ఈస్ ఎంఏ ప్రతాప్ బిఎఫ్ఏ. అయ్యా అయ్యా, ఏముంది, నీ బాయ్ ఫ్రెండ్ డిఎస్పి మనవని చెప్పాను అంతే. లాఠీ చేతిలో పెట్టి, టోపీ నెత్తిని పెట్టి, బట్టలు చేతికిచ్చి వేసుకుని తిరుగుపో అన్నానంతే. బామా ఏనాయనా, నేను ఎస్ఐనని ఎవరికి చెప్పకే. ఎవరికి చెప్పొద్దా? బామా ఆ సోఫా దించండి. ఎందుకు మావయ్య మీరంత కష్టపడుతున్నారు? ఆ సోఫా మార్చకపోతే ఏమైంది? మార్చకపోతే నా జీవితమే మారిపోతుందమ్మా, జీవితమే మారిపోతుంది. ఆ పాత సోఫా తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టుకోండి అయినా, వ్యాన్ లో పెట్టుకోండి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వెళ్ళొస్తాను. మళ్ళీ వాడి తద్దిన రోజున వచ్చి వాడి ఫోటోకు దండ వేసి నా చేతులతో ఈ సోఫా క్లీన్ చేసి మీ ఇంట్లో భోంచేసి వెళ్తానమ్మా, భోంచేసి వెళ్తాను. వస్తానమ్మా. మీరెవరు బాబు, మీరెవరు? నేను ఎస్ఐనండి, ఎస్ఐని. ఎందుకు నా మీద స్టిక్ వేసావు బాబు, స్టిక్ వేసావు? మీరెందుకండి ఇంట్లో స్టిక్ అయ్యారు? నరసింహం మీద అభిమానంతో సోఫా మార్చి పాత సోఫా తీసుకెళ్తున్న పాపాత్ముని బాబు. అది మీ మొహం చూస్తేనే తెలుస్తోందండి, తెలుస్తుంది. అసలు ఊరు పేరు తెలియకుండా ఈ ఇంట్లోంచి సోఫా మార్చే హక్కు మీకు లేదండి. మీ అడ్రస్ చెప్పండి. తమరు ఏ టౌన్ ఎస్ఐ బాబు? 3 టౌన్ ఎస్ఐని. ఓహో, మీకు 3 టౌన్ సిఐ పరంధామరెడ్డి తెలుసా? పరంధామరెడ్డి గారా? ఆయన ఎందుకు తెలీదు? ఆయన నేను గురువు గారు అంటుంటాను. ఓహో, మీకు 3 టౌన్ డిఎస్పి సుబ్బారెడ్డి గారు తెలుసా? సుబ్బారెడ్డి గారా? ఆయన నన్ను ముద్దుగా ఒరే ఎస్ఐ అంటుంటారు. ఓహో, మీకు 3 టౌన్ ఎస్పి నాగిరెడ్డి గారు తెలుసా? నాగిరెడ్డి గారా? ఫోటోకి దండ వేసి గబుక్కని హారతి ఇచ్చేస్తే ఆయనకి బ్యాడ్ అవుతుందని వదిలేసానే తప్ప, లేకపోతే ఆయన నాకు దేవుడు లాంటి వాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఎస్ఐ లాంటి వాడివే కానీ ఎస్ఐవి కాదని. నేను ఎస్ఐ కానా? చచ్చినా కావు. అదేమిటో అలా అంటారు? అది నిజం బాబు, నిజం. నువ్వు ఎస్ఐ అయితే వీళ్ళందరి పేర్లు కమిట్ అవ్వు బాబు, కమిట్ అవ్వు. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళెవరు ఈ ఊళ్ళోనే లేరు. సార్ మర్యాదగా నువ్వు ఎవరో చెప్పు. తగ్గినండి సార్, ఆమె ఎంఏ ప్రతాప్ పిఎఫ్ఏడ్. మా బామ్మ కోసం ఈ వేషం వేశాను, కాస్త బిల్డప్ ఇవ్వడం కోసం అలా మాట్లాడు. నన్ను వదిలేయండి సార్, వదిలేయండి. ఓ పోలీసోడు నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేయండి సార్, వదిలేయండి అంటాం చాలా గమ్మత్తుగా ఉంది సార్, ఉంది. వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈడెవడండి బాబు, పెద్ద దేశముదురులా ఉన్నాడు. దేశ ముదురు కాదురా, వరల్డ్ ముదురు. ఒప్పుకుంటామండి, ఒప్పుకుంటాం. ఇది నీకు, ఇది నాకు, ఇది వాడికి, ఇది అమ్మకి. అది నాకే పెట్టు. నీకా? నేను ఇలాగో జైలు దగ్గరికి వెళ్ళిపోతున్నాగా, అమ్మ అక్కడ ఉంటుందిగా, అప్పుడు ఆమెకి ఇచ్చేస్తాను. పాపా, మాటి మాటికి అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనకమ్మా, నాకుండే భరించలేదు. ఊరుకోరా పాపా. నీకు డాక్టర్ గారు ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదే. ఏమి చెప్పలేదా? నువ్వు చచ్చిపోవడం లేదమ్మా. అబద్ధం. కాదమ్మా, ఫారెన్ నుంచి ఒక డాక్టర్ గారు వస్తారు, నీకు ఆపరేషన్ చేస్తారు, నువ్వెప్పటికీ చచ్చిపోవు. నిజంగానే డాడీ?
అవునమ్మా, నిజంగానే. ఒట్టు ఒట్టే. నా మీద ఒట్టేసి చెప్పండి. నా మీద ఒట్టేసి చెప్పండి. మా మీద ఒట్టేసుకుని చెప్తాం అమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అవునమ్మా, వాళ్ళు చెప్పేది నిజమే. డాక్టర్, అవును, మీరు ఎలా చెప్పగలిగారు? ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మీరు అనుకుంటున్నట్లే శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డాక్టర్ ఈ పర్టికులర్ డిసీజ్ కి ఆపరేషన్ చేసి 25 మంది పేషెంట్ ని బతికించారు. ఆయన మన ఊళ్ళో ఓ సెమినార్కి వచ్చి వారం రోజులు ఇక్కడే ఉంటారు. అప్పుడు ఇలాంటి ఆపరేషన్ చేస్తారు. మీరు కూడా పాపకు ఆపరేషన్ చేయిస్తే చిరంజీవిగా ఉంటుంది. తప్పకుండా చేద్దాం డాక్టర్ గారు. డాక్టర్, ఎంత అవుతుంది? 5 లక్షలు కావచ్చు. పరుతాం. 5 lakhs. 5 లక్షలు. పాప ప్రాణం ఖరీదు 5 లక్షలు. 5 లక్షలు కాదు, 50 లక్షలైనా సరే సంపాదించాలి. మన పాపను మనం రక్షించుకోవాలి. దానికోసం ఇన్ని పాపాలనే చేయాలి. చేద్దాం. ఒరే పర్వతం, పాపం ఉంటే గుర్తొచ్చింది. ఆ పీపాల పాపారాయుడు ఏదో సోఫా కావాలని అడిగాడుగా? కరెక్ట్. అందులో ఏదో లేకపోతే మనం అడిగినంత డబ్బు వాడు ఎందుకు ఇస్తాడు? వాడు వెంటనే పట్టుకుంటే మన సమస్య తీరిపోతుంది. కరెక్ట్.